జాతీయ మీడియాతో చిట్చాట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తోంది అన్నారు. వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేదని, వెన్నునొప్పి ఇప్పటికీ తనను బాధిస్తోంది అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని, దీంతో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. అయినా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్చాట్ లో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలని, గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తున్నాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా గత వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది. సో ఈ నేపథ్యంలోనే ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని సమగ్రంగా అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే ఇటీవల రాష్ట్రంలో కొన్ని సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు అన్న అంశానికి సంబంధించి కూడా తనను వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తోంది. అందువల్లే కొన్ని సమావేశాలకు కూడా హాజరు కాలేకపోయాను. అంతేకాని ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. కూటమిలో సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా పనిచేస్తున్నాం. అలాగే తన మంత్రిత్వ శాఖకు సంబంధించి అటవీ పర్యావరణ శాఖ తనకు చాలా ఇష్టమైన శాఖ. నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోడీ కూడా పవన్ కళ్యాణ్ తో చాలా సన్నిహితంగా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇటు మాలధారణలో ఉన్నారు. అలాగే ఆయన వేషధారణ చూసి మీరు హిమాలయకు వెళ్తున్నారా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ని ప్రధాని నరేంద్ర మోడీ అడగడం జరిగింది. అయితే ఇటు వేదికపైకి వచ్చే సమయంలో ఇద్దరి మధ్య కూడా చర్చ అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ ని ప్రధాని మోడీ పలకరించడం జరిగింది. ప్రత్యేక వస్త్రధారణలో ఉన్న నేపథ్యంలో కొద్దిసేపు ఆయనతో ప్రధాని మోడీ మాట్లాడారు. సో ముఖ్యంగా హిమాలయాలకి వెళ్తున్నారా అని చెప్పి ప్రధాని మోడీ అడిగినప్పుడు అలాంటిది ఏం లేదని చెప్పి ప్రధానికి చెప్పాను అని చెప్పి, చేయాల్సింది చాలా ఉంది రాష్ట్రానికి అని చెప్పి కూడా మోడీకి చెప్పానని చెప్పి మీడియాతో చిట్చాట్ లో సందర్భంగా మోడీ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి పవన్ కళ్యాణ్ మీడియాకు వెల్లడించారు. గోపి, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి.